హాయ్ గైస్, మొన్న మేము విజయవాడ వెళ్ళాము. వరదలు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళడము. వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్లోటింగ్గా ఉంది. అండ్ బోట్లు కూడా మిస్ అయ్యాయని చెప్పేసి మమ్మల్ని బ్యారేజ్ దగ్గరే ఆపేసి అండ్ ఒక టర్న్ చెప్పారు. ఇంకా అక్కడి నుంచి వచ్చాము. అది ఊర్లో నుంచి తీసుకొచ్చినట్టుంది ఆ టర్న్. చూడండి, ఫుల్ అంటే చాలా బాగుంది వ్యూ మొత్తము. ఆ వాటర్ అయితే చాలా ఫ్లోటింగ్గా ఉంది. ఒక 3 బోట్స్ ఏదో ఆగిపోయాయంట. వాటి కోసం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇలా చుట్టూ తిరిగి వచ్చాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కనే 1 టౌన్లో షాపింగ్కి వచ్చాము. విజయకృష్ణ అని చెప్పేసి ఈ షాప్ కనిపిస్తే వెళ్ళాము. మొత్తం అంతా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా బ్రైడ్ టు బికి సంబంధించి, మళ్ళీ డెకరేటివ్ అంటే ఇంకా పూజ సామాగ్రి మొత్తం అన్నీ ఉన్నాయి. మేము అలాగే 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. 2 ఫ్లోర్స్ వరకు మనం స్టెప్స్ మీద వెళ్ళచ్చు. ఇంకా తర్వాత నుంచి కన్స్ట్రక్టివ్లో ఉందని చెప్పేసి లిఫ్ట్లో తీసుకెళ్లారు. సో అందుకే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మొత్తం పెళ్లి కూతుర్ని బుట్టలో కూర్చొని పెడతారు కదండి, అలాంటి బుట్టలు అండ్ ఇంకా అమ్మవారికి సంబంధించి కలసం లాంటివి. అసలు ఇవి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి ఫంక్షన్కి మనము డెకరేటివ్ వాళ్ళని పిలుచుకునే బదులు ఇలాగా మనం ప్లాస్టిక్వి రెడీమేడ్వి కొనేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మనమే డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనమే పూజ టైంలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానీ పెట్టుకోవచ్చు. మేము ఒక 4-5 టైప్స్ తీసుకున్నాము. అండ్ వచ్చే దసరా కాబట్టి అమ్మవారి బొమ్మలు కూడా ఉన్నాయి. కలసం మీద చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది సిల్వర్ కలర్ ఒకటి అండ్ దీంట్లో గోల్డ్ కలర్ కూడా. చాలా కళగా అనిపించాయి అమ్మవారి ఫేసెస్ మాత్రం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, స్టోన్స్ వచ్చి కూడా. అండ్ అదే కాకుండా సీమంతం అప్పుడు కానీ లేకపోతే ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, సరిగ్గా తెలియదు నాకు కూడా, పెళ్ళి అప్పుడు కానీ ఇలాగ బొమ్మలు పెట్టుకుంటారు కదా కొంతమంది. ఇలా చాలా బాగున్నాయి బొమ్మలు. మాకైతే అలాంటి ఫంక్షన్స్ ఉండవు, సో అందుకే నాకు సరిగ్గా తెలియదు. అండ్ ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మ కూడా ఉంది. ఇది సీమంతం అప్పుడుది అనుకుంటా. చాలా అందంగా ముద్దుగా ఉన్నాయి. అండ్ మనం బర్త్డేస్ అప్పుడు కూడా బెలూన్స్తోనే కాకుండా ఇలాగ హ్యాంగింగ్స్వి ఇలా ఫ్లవర్స్వి కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ నాకు ఇలా చూడగానే అక్కడ చూసారా చెమ్కిల్ లాంటివి. అండ్ ఈ బుట్ట చూడగానే నాకు ఏమనిపించిందంటే హల్దీకి పెట్టుకుంటారు కదా వాటర్ పోసేటప్పుడు పైన బుట్ట, అది అనుకున్నాను. కానీ అదే అనుకొని చెప్పి చాలాసేపు చూశాను. దాని తర్వాత అక్కడ పనిచేసే ఆవిడ అంది, ఏవండి అది అలా కాదండి అని చెప్పి తిప్పి పట్టుకుంది. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాంగింగ్ లాంటిది. ఏదైనా ఫంక్షన్ అప్పుడు పైన బుట్టలా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ ఎల్లోతో ఆవిడ చేతిలో ఉన్నాయి కదండి, అవే మేము తీసుకున్నాము. అండ్ ఇవే కాకుండా మనకి మ్యాట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు పూజ గదిలో వేసుకోవడానికి. ఒక 3-4 టైప్ మ్యాట్స్ ఉన్నాయి. మేము ఆవిడ పట్టుకున్న చేతిలో మ్యాట్ మేము తీసుకున్నాము. ఆ మ్యాట్ వచ్చేసి మనకి అరౌండ్ 600-650 అలా పడింది. అండ్ నేను మా సిస్టర్స్ వెళ్ళాము. ఇది వచ్చేసి పెళ్లి కూతురిని బుట్టలో తీసుకెళ్తారు కదా పెళ్ళిలో, అలాంటి బుట్టలు. అండ్ వాటిల్లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ పెళ్లి కూతురునే కాదండి, నెక్స్ట్ మళ్ళీ అమ్మవారిని బుట్టలో పెట్టచ్చు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకుండేలాగా ఫ్రూట్స్ అయ్యి బౌల్స్ లాగా. అండ్ పెళ్ళికొడుకుకి తలపాగ లాంటివి, ఫ్లూట్స్. అండ్ అమ్మవారిని కానీ టెంపుల్ అనే కాదు, పూజ గదిలో పెట్టుకోవడానికి చిన్న చిన్న పీటలు అండ్ పూజ గది ముందు తగిలించుకునే హ్యాంగింగ్స్. ఇవే కాకుండా మనకి అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయి. అసలు చాలా కళగా అనిపించాయి. కానీ మేము కాస్ట్ అడగలేదు, కానీ అమ్మవారివి కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి గ్రీన్ కలర్ అని. మా అక్క వేరే షాప్లో అడిగిందంట ఇలా అమ్మవారివి. వాళ్ళు 4000 ఎంతో చెప్పారు. 4000 అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ పెళ్ళిలో మనము రింగ్స్ తీస్తాం కదా, ఆ బిందెలు, వాటికి ఆల్రెడీ చెమ్కీలు అన్నీ తగిలిచ్చే ఉన్నాయి. మీరు ఎవరైనా ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి గుడికి అలాగా 1 టౌన్కి వెళ్తే విజయకృష్ణ అని చెప్పి డెకరేటివ్ ఐటమ్స్ ఒకసారి చూడండి. ఇంకా మేము అలా కొంచెం ముందుకెళ్తే మొత్తం ఇంకా కిచెన్కి సంబంధించిన సామాన్లు అండ్
క్లోతింగ్ బట్టలు కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ షాప్స్ మాకు అంటే మేము కొత్త కాబట్టి మేము నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాము మేమందరం. మాకు కూడా సరిగ్గా దారి తెలీదు. అంటే మేము ఒక సైడ్ ఇనప సామాన్లు ఉండేవి, నెక్స్ట్ ప్లాస్టిక్వి ఈ సైడ్ వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కువ ఇవే కనిపించాయి. ఇంకా అదర్ సైడ్ కూడా ఉండుండొచ్చు క్లోతింగ్ది, సో మాకు అంత తెలియలేదు. అండ్ మా అక్క అయితే దీపాలు నెక్స్ట్ కుందులు అవి తీసుకున్నారు. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. చాలా అంటే ఇంకా స్ట్రీట్ మొత్తం అలాగే ఉంటాయి. ఇనుప సామాన్లువి, నెక్స్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్వి, గ్రాసరీస్ స్టోర్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒక్కొక్క షాప్లో కలెక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక షాప్లో కొంచెం కలెక్షన్ డల్గా ఉండొచ్చు, ఇంకో షాప్లో సేమ్ అదే కలెక్షన్ వేరే షాప్లో బ్రైట్గా ఉండొచ్చు. అండ్ అలా ఎదుగుతూ వెళ్తే ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ కనిపించింది. ఇంకా అలా ఒక మెటీరియల్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము.